క్రీస్తు నామములు శుభములు ప్రియులారా. అంతోని వారి అద్భుతము, పసిబాలుడు పలికిన సత్యము, అనుమానాన్ని అనే పిచాచిని పారద్రోలిన అద్భుతము. ప్రియులారా, పునీత అంతోని వారు రోమాగ్నికి వెళుతూ ఉండగా పాదువాపురాన్ని దర్శించాలనే ఆలోచనతో అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న ఫెర్రారా అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉన్నారు. ప్రియులారా, ఆ ప్రాంతంలో జరిగిన అద్భుతం ఏమిటంటే, ఒక స్త్రీ స్థితిమంతుడు అన్నటువంటి ఒక ఆయన అందగత్తి కలిగినటువంటి ఒక స్త్రీని పెండ్లాడాడు. ఆ స్త్రీకి చాలా తాళంతులు ఉన్నాయి. ఆమె సంస్కారం కలిగిన స్త్రీ. ఆమెకి ఎన్నో టాలెంట్స్, స్కిల్స్ ఉండడం వల్ల అందరిని ఆకట్టుకోవడం, అందరికీ సహాయం చేయడం, ఈ విధంగా ఆమె ఎక్కువగా అందరితో మనగటం, అందరిలో మంచి పేరు తెచ్చుకోవడం ఈ స్థితిమంతుడికి గొప్ప అసూయ కలిగించింది. ప్రియులారా, ఎంత అసూయ అంటే రోజు గొడవలాడేవాడు. ఆ గొడవలాడుతూ మనశ్శాంతి లేక అశాంతితోటి ఆ భార్యాభర్తలు జీవించుండగా వారికి ఒక పండుంటి బిడ్డ కన్నది. ఆ సమయంలోనే ఆ బిడ్డ కన్నా ఆనందం కూడా తల్లిదండ్రులు లేదు. ఒకవైపు భర్త స్థితిమంతుడు చాలా అసూయపడేవాడు. ఆ తల్లికి అశాంతి మిగిలిపోయింది, కానీ సమాధానం లేదు. ప్రియులారా, ఇదిగో ఈ విషయాన్ని పునీత అంతోని వారికి విన్నవించుకుంది. అయ్యా, నా భర్త మారు మనసు కోసం ప్రార్థన చేయని అంతోని వారు వేడుకొనగా, ఒకరోజు అనుకోకుండా అక్కడ ఒక మీటింగులో, సభలో ఆ స్థితిమంతుడు ఉంటుండగా దైవ ప్రేరణ వలన అదిగో ఆ యజమానురాలు ఆయాతో ఆ బాలుని అంతోని వారి దగ్గరికి పంపించింది. ఆ బాలుని చూసినప్పుడు, కొన్ని వారాల బాలుడు, తండ్రి అసూయతో రగిలిపోయి ఇంకా ఒక నిశ్చయానికి వచ్చేస్తాడు. ఈ తల్లిని నా భార్యను, ఈ బిడ్డను హతమార్చాల, చంపేయాలన్నటువంటి ఉద్దేశంతో ఉన్నాడు. ఆ రోజు ఏం జరిగిందంటే, అంతోని వారు అక్కడికి వెళ్ళి ఆ పసిబాలుని అడుగుతున్నారు ఆడుతూ, బాబు నీ తండ్రి ఎవరు అనగానే అక్కడున్న వాళ్ళందరూ కూడా నవ్వేశారు. చిన్న వారాల బిడ్డ మాట్లాడుతాడా? అంతోని వారు అడుగుతున్నారు కదా, నీ తండ్రి ఎవరు అనగానే ఆ బిడ్డ పరిశుద్ధాత్మతోటి చేయిని చూపిస్తూ, అదిగో నా తండ్రి అని చేయి చూపించాడు. ఆ స్థితిమంతుడికి మాటలు లేవు. ఇంత చిన్న బాలుడు తండ్రి నేనే అని గట్టిగా చెప్పాడని ఆశ్చర్యంతో అదిగో అంతోని వారు ఆ బాలుని తీసుకెళ్ళి ఆ తండ్రికి ఇచ్చి, ఇక్కడి నుంచి అనుమాన పడకు, ఇదిగో నీ కుమారుడే నీకు సాక్ష్యం చెప్తున్నాడు అని చెప్పి మారు మనసును దయచేశాడు. అనుమానాన్ని పారద్రోలాడు. ప్రియులారా, ఆ చిన్న బిడ్డ చేత మాట్లాడించగలిగారు పునీత అంతోని వారు. గాడ్ బ్లెస్ యూ.